హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను మునగాకుతో కారపొడి చాలా చాలా ఆరోగ్యవంతమైన ఈ మునగాకుతో కారపొడి చేసుకొని ప్రతిరోజు తినాల్సిన ఆరోగ్యకరమైన ఈ మునగాకు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చి ఆకుని మాత్రమే మనం తీసుకొని ఇలా కడిగేసి ఒక క్లాత్లో పెట్టి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అది ఆరిపోయినాక ఒక బాండీ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆరిపోయి పొడిగా అయిపోయిన ఈ ఆకుని 2-3 గుప్పెళ్ళ వరకు ఉంటుంది. ఇది చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయిస్తూనే ఉండాలి. సో ఇది ఒక 5 నిమిషాల వరకు పడుతుంది. ఈ పచ్చిదనం పోయి గరగరలాడేలాగా వేయించుకోవాలి. ఈ మునగాకులో ఏసి విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కంటికి, స్కిన్కి, హెల్త్కి చాలా చాలా ఆరోగ్యవంతమైంది. ప్రతిరోజు పిల్లలకి మొదటి 2-3 ముద్దల్లో ఈ మునగాకు కారపొడి పెట్టడం వల్ల కంటి సమస్యలు అస్సలు రాకుండా ఉంటాయి. సో అది చక్కగా పక్కన పెట్టి ఆరబెట్టేయాలి. గరగరలాడాక అదే బాండీలో ఒక 10 లేదా 15 ఎండుమిర్చిలు వేసి సిమ్లో ఇలా గరగరలాడేలాగా వేయించుకోవాలి. మాడకుండా దగ్గరుండి చక్కగా ఇలా వేయించాలి. సో ఇది కారం తగ్గించుకోవాలంటే ఒక 10 వేసుకోవచ్చు మిరపకాయలు. సో అదే బాండీలో అవి పక్కన ఆరబెట్టేసి ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు ఇవి కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం దోరగా వేగగానే మనం ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు కూడా ఇందులోనే వేసి చక్కగా వేయించేసుకోవచ్చు. సిమ్లో పెట్టి మాత్రమే లైన్గా ఇవి వేయించుకోవటం వల్ల చక్కగా వేగుతాయి. హైలో అస్సలు పెట్టకూడదు. సో ఈ కారపొడి హెల్త్కి చాలా మంచిది కనుక ప్రతిరోజు పిల్లలకి అలవాటు చేస్తే మంచిదన్నమాట. ఈ మునగాకు బెనిఫిట్స్ అంతా ఇంత కాదు, చాలా ఆరోగ్యకరమైనవి. తప్పకుండా చాలా రకాలుగా ఈ కారపొడులు చేసుకొని తినేయచ్చు. సో ఇవన్నీ చక్కగా పక్కన పెట్టి బాగా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయాకే మిక్సీలో వేసి ఇట్లా పొడి చేసుకోవాలి. రుచికి తగిన చింతపండు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఒకేసారి. సో వేపేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు. ఇవి 2-3 పల్స్ ఇవ్వగానే ఇప్పుడు వెల్లుల్లి 4-5 వేసుకోవాలి. ముందుగా వేస్తే ముద్ద అయిపోతుంది కనుక ఇంకొకసారి మనం 2-3 పల్స్ ఇచ్చేస్తే 2 స్పూన్లు ఉప్పు వేసి చక్కగా కారపొడి రెడీ అయిపోతుంది. ఈ గుమగుమలాడిపోయే కారపొడి టిఫిన్లోకి, రైస్లోకి చాలా చాలా మంచిది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా రకరకాలుగా కారపొడి చేసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే రుచికి రుచి అన్నమాట. సో స్టీల్ డబ్బాలో కాకుండా ఇలా గాజు పాత్రలో మాత్రమే వేసుకోవాలి. ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు. సో ఇలా పొడి పొడిలాడేలాగా చేసుకొని వేసేసుకోవాలి తడి లేకుండా. సో గుమగుమలాడిపోయే ఈ మునగాకు కారపొడి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చేసింది. సో పిల్లలకి తప్పకుండా పెట్టాలి.